'ధనరాజ్' గారు ఇంపార్టెంట్ రోల్‌లో చేస్తూ డైరెక్ట్ చేసుకున్న సినిమా 'రామం రాఘవం'. ఈ సినిమా అయితే ఈటీవీలో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసాక నాకైతే పర్వాలేదనిపించింది. ఈ సినిమా స్టోరీ ఏంటంటే తండ్రి కొడుకుని ప్రేమగా చూసుకుంటాడు. కానీ కొడుకు మాత్రం తండ్రి మీద రెస్పెక్ట్ లేకుండా తప్పులు చేస్తూ ఉంటాడు. అతను ఎలాంటి తప్పులు చేశాడు? ఆ తప్పులు అతన్ని ఎంతవరకు తీసుకెళ్ళాయి అనేది సినిమా. ఈ సినిమాని స్టార్ట్ చేయడం అయితే బానే స్టార్ట్ చేశారు. కాకపోతే సినిమాలో తండ్రి కొడుకుల మధ్య దూరం రావడానికి రీజన్ అయితే సరిగ్గా ఎలివేట్ చేయలేదు. దానివల్ల సినిమా ఫస్ట్ హాఫ్‌లో చాలా సీన్స్ చూస్తున్నప్పుడు 'ధనరాజ్' క్యారెక్టర్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది? అంతలా తండ్రి గారు ఏం చేశారు? అని అనిపిస్తూనే ఉంటుంది. రీసెంట్‌గా వచ్చిన 'బచ్చలమల్లి' సినిమాలో తండ్రి క్యారెక్టర్ మీద అల్లరి నరేష్ గారికి నెగటివిటీ ఎందుకొచ్చిందనే విషయాన్ని చాలా క్లియర్‌గా చూపించారు. కానీ ఈ సినిమాలో మాత్రం ఊరికే తండ్రి మీద ద్వేషం పెంచుకోవడం అనిపిస్తది. సినిమాలో హీరోయిన్ ట్రాక్ తక్కువే ఉంది గానీ ఉన్నది కూడా అవసరం లేదనిపించింది. ఏదో సినిమాలో లవ్ ట్రాక్ ఉండాలి కాబట్టి పెట్టినట్టు అనిపించింది. 'ధనరాజ్' గారి సినిమాలో అలాంటిది ఎక్స్‌పెక్ట్ చేయరు. ఇంకే సినిమాలోనూ అలా అనిపించలేదు కానీ, ఈ సినిమాలో కొన్ని సీన్స్‌లో హీరో క్యారెక్టర్ తప్పులు చేస్తే, తండ్రి క్యారెక్టర్ తిడుతుంటే, హీరో ఎమోషనల్ ఎక్స్‌ప్రెషన్స్ పెడతా ఉంటాడు. అవి చూస్తున్నప్పుడు నాకేదో వింతగా అనిపించింది. వాడు చేస్తున్న తప్పని వాడికి తెలుసు. ఆ సీన్ అక్కడి దాకా వచ్చినప్పుడు తండ్రిని బతిమాలుకోవాలి, లేకపోతే నేను చేస్తానేంటి అన్నట్టుగా ఓవర్‌గా రియాక్ట్ అవ్వాలి కదా అనిపించింది. ఇంక సినిమా ఇంటర్వల్ దగ్గరికొచ్చేసరికైతే చంపేస్తా అన్నట్టుగా ఒక పాయింట్‌ని స్టార్ట్ చేస్తారు. ఆ పాయింట్ అయితే ఇంట్రెస్టింగ్ అనిపించింది. అక్కడి నుంచైతే సినిమాలో 'ధనరాజ్' గారి క్యారెక్టర్ ఏం చేస్తది అని సస్పెన్స్‌తో ఇంట్రెస్ట్‌ని బాగా క్రియేట్ చేశారు. అలాగే సినిమాలో లాస్ట్ అరగంటలో ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. అక్కడ 'ధనరాజ్' గారి పెర్ఫార్మన్సు, 'సముద్రఖని' గారి పెర్ఫార్మన్సు బాగా అనిపించాయి. ఇంక సినిమాలో సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. ఫైనల్‌గా ఈ సినిమా ఫస్ట్ హాఫ్ కొంచెం అటు ఇటుగా ఉన్నట్టున్న సెకండ్ హాఫ్‌లో ఎమోషన్స్ అవన్నీ కూడా బావుంటాయి. ఇలాంటి సినిమాని చూస్తున్నామని గనుక చూస్తే ఈ సినిమా బానే ఉంటుంది. ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2.75 ఔట్ ఆఫ్ 5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.